టీబీసీ ఛానల్. భారత్ పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం నేనే చేశానని, ఆపరేషన్ సింధూర్ ఆపింది నేనే అని ప్రచారం చేసుకునే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కి మరోసారి షాక్ తగిలింది. ఈసారి ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. జూలై 25న తాను అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ మార్క్ రూబియోతో సమావేశమయ్యానని, ఆపరేషన్ సింధూర్ ఆపడానికి భారత్ తో ఎలాంటి చర్చలు జరిపారని నేను మార్క్ రూబియోను అడిగానని అన్నారు. దీనికి బదులుగా ఆపరేషన్ సింధూర్ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి భారత్ ఒప్పుకోలేదని, దీనిని పూర్తిగా ద్వైపాక్షికంగానే అంటే పాక్ భారత్ దేశాలే పరిష్కరించుకుంటాయని భారత్ చెప్పిన విషయాన్ని రూబియో తనకు చెప్పారని ఇషాక్ దార్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ కూడా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని ఎన్నోసార్లు చెప్పింది. కానీ ట్రంప్ నిజాన్ని దాచిపెట్టి తానే యుద్ధాన్ని ఆపినట్లు గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ అయిన ఇషాక్ దార్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడంతో భారత్ చెప్పింది నిజమనడానికి రుజువు దొరికింది. దీంతో ట్రంప్ ప్రచారంలో నిజం లేదని అంతర్జాతీయంగా తెలియడంతో మరోసారి ట్రంప్ పరువు పోయింది. అలాగే దేశంలో నరేందర్ సరెండర్ అని సెటైర్ వేసి ట్రంప్ పాట పాడిన రాహుల్ గాంధీకి దీనిపై టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన మోడీ వ్యతిరేకులకు కూడా షాక్ తగిలింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.